గత నెలలో బాబు బంగారం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ తన కొత్త సినిమా గురు షూటింగ్ మొదలుపెట్టేశాడు. గురు అనే టైటిల్ పై బాలీవుడ్ మూవీ సాలా కదూస్ ని రీమేక్ చేస్తుండగా సెప్టెంబర్ 19న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. బాక్సింగ్ గేమ్ పై స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వెంకీ కెరియర్ లో స్పెషల్ గా నిలిచిపోతుందని అన్నారు. అఫీషియల్ గా సెప్టెంబర్ 19న గురు షూటింగ్ మొదలు కాగా డిసెంబర్ 23న రిలీజ్ అంటూ అనఫీషియల్ సమాచారం ఉంది. ఇదే ఆశ్చర్యపోవాల్సిన విషయం కనిపిస్తోంది. కేవలం 90 రోజుల్లోనే ఓ సినిమాను రిలీజ్ కి ఎలా రెడీ చేస్తారన్నదే పాయింట్. దీనికి ఓ సమాధానం కూడా వినిపిస్తుంది. వెంకీ హీరోగా రీమేక్ అవుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మినహాయిస్తే మిగిలిన అందరూ ఒరిజినల్లో నటించిన వారు ఉంటారనే విషయం ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. ఇందులోనే అసలు సీక్రెట్ ఉందట. వెంకటేష్, వెంకీ, రితికా సింగ్ల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ మినహాయిస్తే మిగిలినవన్నీ ఒరిజినల్ నుంచి తీసుకుంటుందట గురు యూనిట్. అందుకే 3 నెలల్లోనే విడుదల చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారట. అదే నిజమైతే గనుక ఇప్పటికే సగం సినిమా రెడీగా ఉన్నట్లే. మిగిలిన సగం మూవీని పిక్చరైజ్ చేసి పాత వెర్షన్ కు కొత్తగా డబ్బింగ్ చెప్పిస్తే సరిపోతుంది. ఇలా హాఫ్ డబ్బింగ్, హాఫ్ రీమేక్ చేసేసే కాన్సెప్ట్ ఏదో కొత్తగా అనిపించడం లేదు. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న హలో